హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు పచ్చి టమాటాలతో నిల్వ పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. టమాటా ముక్కలు ఎండబెట్టి పచ్చడి చేసుకునే పని లేకుండా ఉండేటట్టు చేస్తాను. ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక పొడి గుడ్డతో మొత్తం టమాటా అంతా ఎక్కడ తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. ఏమి తీసుకున్నా తడి లేకుండానే తీసుకోవాలి. చింతపండులో పీసెస్ తీసేస్తున్నాను ఫ్రెండ్స్, తీసి ఒక పక్కన పెట్టుకుంటున్నాను. అట్లానే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసి పెట్టుకున్నాను. చింతపండు అంతా తీసేసాం కదా ఫ్రెండ్స్, పొట్టు అంతా పీసులు తోలు ఏముంటే అంత నీట్గా శుభ్రం చేసేసుకున్నా చింతపండు అంట. ఇప్పుడు అది ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చూడండి నేను అంత దగ్గరికి చేసి చూపిస్తున్నాను, అంత అయ్యేటట్టు సరిపోతుంది. ఇప్పుడు నేను టమాటాలు ఒక 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. దానికి ఆ చింతపండు, ఆ వెల్లుల్లిపాయలు సరిపోతాయి మనకి. నేను అంత పొట్టు తీసి పెట్టుకున్నాను. చూడండి, మొత్తం అంతా ఒక దాంట్లో వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలలు ఉంటుంది, బయట పెట్టుకుంటే ఒక 2-3 నెలలు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను పైన ఉన్న తొడమంతా తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ తొడమని తీసేసుకోవాలి. మనం పెట్టిన చాకు, ప్లేటు ఏదైనా సరే తడి లేకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను టమాటా పీసెస్ కట్ చేస్తాను ఫ్రెండ్స్. చిన్నవి కట్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోవటానికి. ఇట్లా నేను టమాటాలన్నీ కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. చూడండి, నేను తీసుకున్న ప్లేటు బాండీతో సహా తడి లేకుండా పెట్టుకోవాలి. మనకి పచ్చడి అనేది అది నిల్వ ఉండాలి అంటే కొంచెం కూడా తడి అనేది తగలకూడదు. 1/2 కేజీ టమాటాలకి నేను తీసుకున్న చిన్న ఆ గ్లాస్ మెజర్మెంట్తో నాకు కారం అది సరిపోతుంది. కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక అర గ్లాస్ వేసుకోండి. పీచు అంతా తీసి పెట్టుకున్న చింతపండు వేసేసాను. ఎల్లుల్లిపాయ రబ్బలు వేసేసా. సాల్ట్ వేసుకుంటున్నాను. చూడండి, కారం గ్లాస్ వేసాను కదా, సాల్ట్ గ్లాస్కి తక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఒక గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను. 1/2 కేజీ టమాటాకి ఇది కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మెజర్మెంట్స్. ఎందుకంటే మీరు కారం ఉప్పు ఎక్కువ తినాలి అనుకుంటే దాని మీద కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఒక స్పూన్ జీలకర్ర, ఇది నాది చిన్న స్పూనే కాబట్టి నేను ఒక 3 టైమ్స్ వేసుకున్నాను. ఎగ్జాక్ట్ వేసుకోవాలంటే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ గరిటె కూడా తడి లేకుండానే ఉండాలి. నేను అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, అంతా ఉడుకుతుంది. ఆఖరికి మనం కలుపుతూనే ఉండాలి. పైన మూత కూడా పెట్టకూడదు. మూత పెట్టామంటే ఆవిరికి వాటర్ దిగుతాయి కదా, ఆ వాటర్ వద్ద కూడా పచ్చడి అనేది పాడైపోతుంది. కాబట్టి మూత పెట్టకుండానే గరిటతో అంతా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఉడుకుతూ ఉంటుంది. టమాటా ముక్క అనేది దగ్గర మెత్తగా అయిపోతుంది. చూడండి, అప్పటి నుంచి నేను కలుపుతానన్నా. తాలింపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి. నేను పెట్టిన బాండీ కూడా తడి లేకుండానే పెట్టుకున్నా. ఫస్ట్ నూనె వేసుకున్న తర్వాత పొట్టు తీసుకున్న ఎల్లిపాయ రబ్బలు ఉన్నాయి కదా, అవి వేసేసాను. అవి వేగుతున్నాయి. అందులో నేను పోపు దినుసులు అంటే పచ్చెనపప్పు, సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు అవి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి మొత్తం ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎండుమిర్చి చిన్న ఎండుమిర్చి కట్ చేసుకున్నా, అదే వేసుకున్నాను. తర్వాత నేను కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు అదంతా ఫ్రై అవుతుంది కదా, స్టవ్ ఆఫ్ వేసుకొని పూర్తిగా చల్లారవాలి. ఈలోపు ఇది ఒకసారి కలుపుతాం. చూడండి ఫ్రెండ్స్, నేను అసలు మూతే పెట్టలేదు. మూత పెడితే వాటర్ పడుతుంది, దానివల్ల పచ్చడి త్వరగా పాడైపోతుంది. నాకు 1/2 కిలో పచ్చడి అంటే 2 నెలలు వస్తుంది. నేను బయటనే పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అదంతా చల్లారబెట్టింది. మొత్తం చల్లారిపోయిన తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నా. అందులో అదంతా వేసుకొని నేను మొత్తం ఫైన్ పేస్ట్లా చేసుకున్నాను ఫ్రెండ్స్. బాండీలోకి తీసేసుకున్నాను.
ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందాక మనం తాలింపు వేసుకున్నాం కదా, అది మొత్తం చల్లారిపోయింది. ఆ పచ్చడి పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో నేను మొత్తం కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టను, బయటనే పెడతాను, ఎందుకంటే రెగ్యులర్ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అది మనం తీసుకునే డబ్బా కూడా తడిగా ఉండకూడదు, మొత్తం నీట్గా తుడిచి పెట్టుకుని ఆ డబ్బాలోకి పచ్చడి అంతా తీసేసుకోవాలి. స్పూన్ పెట్టిన స్పూను, డబ్బా ఏది పెట్టినా కూడా మనం తడి అనేది తగలకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పచ్చడి అనేది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.